నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. పశువులకు సమతుల్య ఆహారం ఇచ్చినప్పుడే ఆరోగ్యంగా ఉంటాయి. వ్యాధులు సోకకుండా ముందస్తు టీకాలు వేయించాలి. కేవీకే పశుసంవర్ధన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి. వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్లు పెంపకందారులు వాటిపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కృషి విజ్ఞాన కేంద్రం పశుసంవర్ధన శాఖ శాస్త్రవేత్త డాక్టర్ ఐ సురేష్ కుమార్ రెడ్డి తెలియజేస్తూ మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా తొలకరి వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉండడం వల్ల పచ్చగడ్డి ఎక్కువగా మొలకెత్తడం జరుగుతూ ఉందని, పశువులను మేతకు తీసుకువెళ్లేటప్పుడు ముందుగా ఎండుగడ్డి తినిపించిన తర్వాత మేపకు బయటకు తీసుకువెళ్లాలని, అలా చేయడం వల్ల పశువులకు నాము ఎక్కకుండా ఉంటుందని తెలిపారు. జొన్న రకం గడ్డి లేతగా ఉన్నప్పుడు పశువులకు వేయకుండా ఉంటే మంచిదని, పశువుల్లో గాలికుంటు వ్యాధి, గొంతువాపు వ్యాధి లక్షణాలు ఎక్కువగా కనపడుతున్నాయని, వీటి నివారణగా పశు సంవర్ధన శాఖ అధికారులు ముందస్తుగా టీకాలు వేయడం జరుగుతుందని, ఈ టీకాలు తప్పనిసరిగా వేయించాలని, పశువులు ఆరోగ్యంగా ఉండాలన్నా, పాల దిగుబడి ఎక్కువగా రావాలన్నా సమతుల్య ఆహారాన్ని అందించాలని తెలిపారు. మరింత సమాచారం వీడియో రూపంగా తెలియపరచమైనది. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. మరి మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మరి పాడి పశువులలో వచ్చేటువంటి వ్యాధుల పట్ల, అలాగే గొర్రెలు, మేకల్లో వచ్చేటువంటి వ్యాధుల పట్ల, అలాగే కోళ్ళకు వచ్చేటువంటి వ్యాధుల పట్ల ఒక అవగాహనగా పాడి రైతులకు, గొర్రెల పెంపకందారులకు వీళ్ళకు ఒక అవగాహనగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, మరి పశువులకు కానీ గొర్రెలకు కానీ ఏ విధమైన ఆహారాన్ని అందిస్తే ఆరోగ్యంగా ఉంటాయి అనే దానిపైన ఒక సమాచారాన్ని మన వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం పశు సంవర్ధక శాఖ శాస్త్రవేత్త గారితో ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్. నమస్తే అండి. మరి మారుతున్న వాతావరణ పరిస్థితులలో మరి ఎక్కువగా వ్యాధుల బారిన పడడం జరుగుతూ ఉంది. పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, అలాగే కోళ్ళు కానీ, ఇలాంటి వాటిపైన కూడా మనకు ఒక అవగాహనగా ప్రజలకు సందేశాన్ని ఇవ్వండి సార్. నేను పట్టుకుందా మీరు చెప్పండి సార్. ముందుగా నమస్కారం అండి. నమస్తే సార్. ఏంటంటే ఇప్పుడు మారుతున్న కాలం దానికి వర్షం ఎక్కువ పడతా ఉంది. వర్షం పడడం వల్ల ఏమంటే మనకు తొలకరి గిడ్డ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. ఫస్ట్ మనం గొర్రెలు కానీ, మేకలు కానీ మేపడానికి తీసుకెళ్లేటప్పుడు కొద్దిగా ఎండుగడ్డ వేసుకొని ఇంటి దగ్గర వాటిని కొద్దిసేపు ఒక అర్ధగంట సేపు మేపించి తర్వాత మనం బయటికి తోలుకొని వెళ్ళడం వల్ల నామ్ అనేది అవ్వకుండా ఉంటుంది. ముఖ్యంగా నామ్ అనేది జొన్న రకం గడ్డలలో ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ జొన్న రకం గడ్డలు మన మోకాలు ఎత్తు కంటే తక్కువ ఉన్న గడ్డిని మనము గొర్రెలకు కానీ, మేకలకు కానీ, పశువులకు కానీ వేయకుండా ఉంటే మంచిది. తర్వాత వచ్చేసి కొద్దిగా ఈ వర్షానికి నీరు, మంచి శుభ్రమైన నీరు పశువులకు కానీ గొర్రెలకు కానీ అందించడం వల్ల ఏంటంటే మనకు 50% రోగాలు అనేవి మనము తప్పించుకోవచ్చు అనమాట. తర్వాత మనకు కోళ్ళలో చూసుకున్నట్లయితే కోళ్ళలో కూడా మనకు కొక్కెర తెగులు, లేకపోతే కొరైజా, ఇలాంటి రోగాలు అనేవి ఎక్కువ వస్తూ ఉన్నాయి. వీటికి మనం చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా టీకాలు వేయించుకోవాలి. మనము 7వ రోజు 7వ రోజు మనము కొక్కెర తెగులు వేసుకుంటాము, టీకా వేసుకోవాలా. మనకు దాన్ని రానికేట్ డిసీజ్ అంటాం. అది మనకు బయట మార్కెట్లో లసోటా టీకా లాగా దొరుకుతుంది. అది వేసిన మళ్ళీ 20 రోజులకి మళ్ళీ వేసుకున్నట్లయితే ఆ టీకా అనేది మనకు పనిచేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ఈ కొరైజాలు కానీ, తర్వాత పుండ్లు అంటే అమ్మవారు అంటాం మనం మనుషుల్లో, వీటికి కూడా ఏవియన్ పాక్స్ ఉంటుంది. దానికి సంబంధించిన టీకాలు కూడా మార్కెట్లో ఉన్నాయి. కాబట్టి ఇవి పెద్ద ఖర్చు అయ్యేది కూడా కాదు. మనకు లసోటా టీకా అయితే 200కి మనము 1000 కోళ్ళ వరకు వేసుకోవచ్చు అనమాట. ఆ టీకా ఇలాంటివి వేసుకున్నట్లయితే మనం రోగాలు, టీకాలన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి సార్. ప్రభుత్వ హాస్పిటల్లో కూడా మనకు ఉచితంగానే దొరుకుతాయి. లేదంటే మీరు సొంతంగా తెచ్చుకొని వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు. ఇంకొకటి ఈ పురుగులు, కడుపులో పురుగులు ఉంటాయి అన్నమాట. నుసి పురుగులు అంటాం, లేదంటే ఏలిక పాములు అంటాం అనమాట. వీటికి కూడా మందులు మనకు ప్రభుత్వ హాస్పిటల్లో కానీ
లేదంటే మీరు కూడా మనం రైతులు కూడా ఎవరన్నా సొంతంగా తెచ్చుకొని వేసుకోగలిగిన వాళ్ళు ఉంటే తెచ్చి వేసుకుంటే 3 నెలలకు ఒకసారి కానీ అలా వేసుకున్నట్లయితే నోట్లో కడుపులో ఉన్న పురుగులన్నీ పోయి పశువు కానీ గొర్రె కానీ కోడి కానీ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. మనకు 50% మనకు చనిపోవడం అనేది తగ్గిపోతుంది. గొర్రెల్లో కోళ్ళల్లో ఈ నుసి పురుగులకు సంబంధించిన రోగాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు మొదటగా వీటిని మనకు గొర్రెల్లో అయితే క్లోజాంటాల్ కానీ ఆల్బెండజోల్ ఐవర్మెక్టిన్ కాంబినేషన్లో కానీ టఫాక్సినైడ్ ఇలాంటి కాంబినేషన్స్ లో మనకు దొరుకుతూ ఉంటాయి. వీటిని వేసుకోవచ్చు. మనకు కోళ్ళల్లో అయితే మనకు పైపర్జిన్ దొరుకుతూ ఉంటుంది, ట్రైక్లాబెనజోల్ దొరుకుతూ ఉంటుంది. ఇవన్నీ మనము వాడుకోవచ్చు అనమాట. తర్వాత మనకు పశువుల్లో కూడా మనం పశువుల్లో ఎక్కువగా గాలికుంట వ్యాధి అనేది మనం చూస్తూ ఉంటాం సార్. ఆ గాలికుంట వ్యాధి కూడా చాలా డేంజర్ అయినటువంటి వ్యాధి సార్. అది దాని నివారణగా ఏం వాడాలంటారు? ముఖ్యంగా ఇది FMD అంటాము. ఇది ఒక వైరల్ డిసీజ్. మనకు కరోనా ఎలాగొచ్చిందో ఈ గాలికుంట వ్యాధి కూడా ఒక వైరస్ ద్వారా వస్తది. కాబట్టి ఎక్కువగా ఏ సీజన్ లో వస్తుంది సార్? మనకు ఈ వర్షాలు పడినప్పుడు కొద్దిగా ఈ బుడదలు ఇవన్నీ ఉంటాయి, వీటి వల్ల వస్తూ ఉంటది. కొద్దిగా ఈ దోమలు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. వెక్టార్స్ గా వాడుతా అంటే ఒక పశువు నుంచి ఒక పశువుకి ట్రాన్స్మిట్ చేసేదానికి ఇలా ఉంటది. లేదంటే అనారోగ్యంగా బారిన ఉన్న పశువుల నుంచి పడిన జొల్లు ఇలాంటి వాటి వల్ల కూడా ఈ రోగం అనేది వేరే వాటికి అంటువ్యాధి లాగా మారుతూ ఉంటది. ఇది రాకుండా ఉండాలంటే మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే ఒక టీకాలే. గాలికుంట వ్యాధికి ఉచితంగా ప్రభుత్వమే టీకాలు వేస్తా ఉంది, అది వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే గొంతువాపు వ్యాధి కూడా మన ప్రాంతంలో వస్తుంది కాబట్టి వాటికి కూడా మనం టీకాలు వేసుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. అది కూడా ప్రభుత్వం వారు ఉచితంగానే సరఫరా జరుగుతాం. ఇప్పుడు పాల శాతం దిగుబడి ఎక్కువగా రావాలన్నా, అలాగే పశువు ఆరోగ్యవంతంగా ఉండాలన్నా ఏ విధమైన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలంటారు? మనకు పాల శాతం బాగా రావాలి అంటే ముఖ్యంగా ఏంటంటే పచ్చిగడ్డి మనము రోజుకు ఒక పశువుకి 30 కేజీల వరకు ఇవ్వాల్సి ఉంటది. ఎండుగడ్డి 5 నుంచి 10 కేజీల వరకు ఇవ్వాల్సి ఉంటది. మనకు దానా వచ్చేసి పాల ఉత్పత్తి బట్టి మనకు 2.5 కేజీ 2.5 లీటర్ల వరకు దానా అవసరం ఉండదు. తర్వాత 2.5 లీటర్ కంటే ఎక్కువ ఏమైనా పశువులు పాలు ఇస్తా ఉంటే మనం ప్రతి 2 లీటర్లకి 1 కేజీ దానా వేసుకోవడం వల్ల పశువు ఆరోగ్యంగా ఉంటుంది. దానికి కావాల్సిన ఖనిజ లవణాలు కూడా దానికి అందుతాయి. వీటితో పాటు రోజుకు 50 గ్రాములు ఖనిజ లవణ మిశ్రమం ఇచ్చినట్లయితే పశువు ఆరోగ్యంగా ఉంటుంది, సరైన సమయంలో ఎదగొస్తుంది. పశువు కట్టడానికి కూడా 100% అవకాశం ఉంది. ఈ ఖనిజ లవణ మిశ్రమం కానీ, పచ్చిగడ్డి కానీ, ఎండుగడ్డి కానీ. ఇంకొకటి మనకు పాల ఉత్పత్తి పెరగాలంటే పచ్చిగడ్డి ఎక్కువగా ఇచ్చినట్లయితే పాల ఉత్పత్తి పెరుగుతుంది. మనకు పాలలో వెన్న శాతం పెరగాలంటే ఎండుగడ్డి ఎక్కువగా ఇవ్వడం వల్ల పాలలో వెన్న శాతం పెరుగుతుంది. తర్వాత మనకు పత్తి చెక్క కూడా దొరుకుతూ ఉంటుంది మార్కెట్లో. ఈ పత్తి చెక్క పెట్టడం వల్ల రోజుకు ఒక 500 గ్రాములు కానీ 500 నుంచి 1 కేజీ వరకు రోజుకు మనం పెట్టినట్లయితే మనకు దాని నుంచి పశువు ఏదైతే ఈ పత్తి చెక్క తింటుందో దాని నుంచి వచ్చిన నెయ్యి, ఆ పశువు యొక్క పాల నుంచి వచ్చిన నెయ్యి చాలా రుచికరంగా ఉండడానికి ఉందన్నమాట. ఇప్పుడు మామూలుగా గొర్రెల్లో మూతి పుండ్లు వ్యాధి, నీలి నాలుక వ్యాధి అనేటువంటిది కూడా వస్తుంది సార్. దేని వల్ల వస్తుంది సార్? నీలి నాలిక వ్యాధి కూడా ఏదో వైరస్ వల్ల వచ్చే వ్యాధే. దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి టీకాలు వేసుకోవడం. ఈ టీకాలు మనకు ప్రభుత్వం వారు ఉచితంగా ఇస్తున్నారు. తర్వాత రెండోది మన పాటల్లో మనం చేయాల్సింది ఏంటంటే వేపాకు పొగ పెట్టుకోవడం. రోజు సాయంత్రం వేపాకు పొగ పెట్టడం వల్ల ఏమంటే మనకు దానికి సంబంధించిన క్యూలికాయిడస్ అనే దోమ, ఇది ఒక గొర్రె నుంచి ఇంకొక గొర్రెకు ఒక జీవం నుంచి ఇంకొక జీవానికి ఆ రోగాన్ని అంటువ్యాధి లాగా పంపిస్తూ ఉంటాం అనమాట. వీటిని మనం కంట్రోల్ చేసుకోవాలి. దానికి ఏంటంటే మనం వేపాకు పొగను పెట్టామంటే మనకు ఏమి దోమలు కానీ ఈగలు కానీ ఏమి రావు. ఉన్నాయి చనిపోతాయి. పశువులు మనకు గొర్రెలు కానీ మేకలు కానీ ఆరోగ్యంగా ఉంటుంది అనమాట. నీలి నాలుక వ్యాధి వచ్చిన తర్వాత మనకు మొదటి రోజే మనము గుర్తించి నోట్లో జల్లు కారుతూ ఉంటుంది, మేత సరిగ్గా మెయ్యదు,
కాళ్ళ దగ్గర గిట్టల దగ్గర కొద్దిగా కుండడం కానీ ఎర్రగా ఉండడం కానీ జరుగుతుంది. ఇవన్నీ మనం ముందే గమనించుకొని మన మందలో ఏదన్నా గొర్రె వెనకాల మనకు మంద పోతా ఉంటే మనకు మందలో ఒక 2-3 గొర్రెలు వెనకాల వస్తూ ఉంటాయి. అప్పుడు మనం గమనించాలి ఇది ఎందుకు వెనకాల వస్తుంది, కుంటుతుందా లేకపోతే నోట్లో ఏమన్నా ఉందా, ఏదన్నా పిడుదలు ఉన్నాయా, ఇట్లాంటి ఏమన్నా అనారోగ్యంగా ఏదన్నా ఉందా గమనించుకుంటే మనకి ఏదన్నా ఉన్నా ముందే తెలుస్తుంది. నోట్లో జల్లు వస్తుంది అంటే మనం ముందే 1వ రోజు కానీ 2వ రోజు కానీ పశు వైద్యుల దగ్గరికి వెళ్ళి మనము చికిత్స చేసుకున్నట్లయితే మనము మన పశువుని మనం కాపాడుకుంటాం. లేదు మనం 4-5 రోజుల వరకు మనం పట్టించుకోకపోతే పశువు మరణించడానికి గొర్రె కానీ పశువు కానీ మరణించడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సార్ ఇప్పుడు మనకు ఆవులు ఏ జాతి ఆవులు అయితే మనకు అనుకూలంగా ఉంటాయి మన ప్రాంతానికి, వైఎస్ఆర్ జిల్లాకు కానీ అన్నమయ్య జిల్లాకు? మన ప్రాంతానికి అంటే మనకు రెండు విభిన్నమైన వాతావరణాలు ఉన్నాయి. ఒక ప్రాంతంలో ఎండ ఎక్కువ తీవ్రత ఎక్కువగా ఉంటది, ఒక ప్రాంతంలో మనకు అన్నమయ్య జిల్లా కానీ కొద్దిగా ముందుకు వెళ్తే రాయచోటి చక్రాయపూడి ఇక్కడ కొద్దిగా చల్లదనం కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కొద్దిగా ఒక రకమైన చల్లదనం మనకు ఉంది అంటే మనము హాల్స్టీన్ ఫ్రిషన్ హెచ్ఎఫ్ అంటాము, జెర్సీ ఇలాంటివి విదేశీ రకమైనటువంటి గోవులు తెచ్చుకున్నట్లయితే మనకు పాల దిగుబడి అనేది ఎక్కువగా వస్తూ ఉంటది. ఇంకొకటి లేదంటే మనకు మన ప్రాంతానికి ఎక్కువ అనువైన పశువు ఏంటంటే ఎనుములు. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటది కాబట్టి ఎండ తీవ్రతకు తట్టుకుని కొద్దిగా మనకు బతకగలిగేది ఏంటంటే ఈ ఎనుములు. తర్వాత వచ్చేసి నాటావులు కూడా, నాటావుల్లో కూడా మనకు సాయివాలు ఒంగోలు ఇవి ఉన్నాయి. మనకు ఎనుముల్లో అయితే ముర్రా, సూర్తి, నాగపూర్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఇవి తెచ్చుకున్నట్లయితే అంటే మన ప్రాంతానికి మన చుట్టుపక్కల ఏ పాలకైతే మనకు డిమాండ్ ఉందో ఆ రకమైన పశువులు కానీ తెచ్చుకున్నట్లయితే మనకు మార్కెటింగ్ ఈజీగా ఉంటది, మనకు కొద్దిగా ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసే ప్రాంతాలు ఉన్నాయి, వాళ్ళకి ఏంటంటే ఆవు మూత్రం నుంచి చేసుకునే కొన్ని పదార్థాలు ఉన్నాయి. అలాంటి ప్రాంతాల వాళ్ళు ఆవులు పెట్టుకున్నట్లయితే పాలతోనే కాకుండా మనకు ఆవు మూత్రం అమ్ముకోవడము, ఆవు పేడ నుంచి వచ్చి పిడకలు చేసి వాటిని అమ్ముకోవడము, లేకపోతే జీవామృతము, ఘనజీవామృతము ఇలాంటివి రసాయనాలు చేసుకోవడానికి కూడా ఈ ఆవు మూత్రం మనం వాడతారు. కాబట్టి అలా ప్రాంతాన్ని బట్టి మనకు ఎక్కడ ఏ డిమాండ్ ఉంది అనేది మన దాని ద్వారా మనం తెచ్చుకోవడం మంచిది. సార్ ఇప్పుడు మన పశువులు కానీ బర్రెలు కానీ ఇవి ఓపెన్ ప్లేస్ లో మేత అందివ్వడం మంచిదంటారా, మన ఇంటి దగ్గర అందివ్వడం మంచిదంటారా? ముఖ్యంగా ఇప్పుడు గొర్రెలకు ఇది మనము చూసుకున్నట్లయితే మనకు ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్, సెమీ ఇంటెన్సివ్ ఫార్మింగ్, ఇంటెన్సివ్ ఫార్మింగ్ అని 3 రకాలు ఉన్నాయి. ఏంటంటే మనకి ఎక్స్టెన్సివ్ ఫార్మింగ్ అంటే పొద్దున 6కు పోతారు, తోలుకొని పోతారు, మళ్ళీ సాయంత్రం 6కో 7కో వచ్చేసి మనం వాళ్ళ పాకల్లో పెట్టేసి కట్టేస్తారు. ఇంకొకటి ఏంటంటే సెమీ ఇంటెన్సివ్ పాక్షిక సాంద్ర పద్ధతి. దీని ఇదేంటంటే పొద్దున మనం ఒక పూట తోలుకొని పోతారు, మళ్ళీ మన ఫామ్ లో పెట్టుకొని కొద్దిగా మేత వేసుకొని పెంచుతూ ఉంటారు. ఇంటెన్సివ్ అంటే ఇంకా బయటికి ఉండదు, సాంద్ర పద్ధతి లోపలే మొత్తం అన్ని వేసుకుంటా ఉంటారు. ఇది ఈ సాంద్ర పద్ధతి కానీ ఈ పాక్షిక సాంద్రత పద్ధతి కానీ ఎప్పుడు మనకు బాగుంటది అంటే రైతుకు కొద్దిగా ఖర్చు తగ్గించుకోవాలి అనుకుంటే పాక్షిక సాంద్ర పద్ధతి అంటే ప్రతి రైతుకు షెడ్ ఉండాలని లేదు, ఎలివేటెడ్ షెడ్ అంటారు. అంటే నిచ్చల్లా ఉండి పైన కొన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా కొన్ని షెడ్స్ నిర్మించబడ్డాయి. అవన్నీ ఇలా కొద్దిగా ఎత్తులో పెట్టుకుంటారు. ఎత్తులో పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ పెట్టిన పెంటికల్ అవంతా కింది పడిపోతాయి కాబట్టి అక్కడ క్లీన్ గా ఉంటది. అలాంటి షెడ్లు ఉన్న వాళ్ళు ఇంటెన్సివ్ కి పోతే మంచిది, అంటే కంప్లీట్ గా లోపలే పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే బయట వాళ్ళకు తోలుకొని పోయడానికి ఛాన్స్ లేనప్పుడు ఇలాంటి పాటించాల్సింది మంచిది. ఒకవేళ నాకు ఒక కాంపౌండ్ ఉంది, నేను నా పరిధిలోకి వేరే పశువులు ఏవి రావు, ఈ పరిధిలో వరకు నేను మేపుకోగలను అనుకుంటే బయటికి తోలుకొని పోయి ఒక పూట తోలుకొని పోయి వచ్చి మళ్ళీ మనం ఒక పూట మనకు కావాల్సిన లెగ్యూమ్స్ కానీ అంటే పప్పు జాతికి సంబంధించిన గడ్డి, దశరథ గడ్డి ఉంది, స్టైలో హెమాటా ఉంది, ఇలాంటి గడ్లు మన ఫామ్ లో పండించుకొని మన పశువులకు ఇచ్చినట్లయితే ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇప్పుడు టోటల్ మిక్స్డ్ రేషన్ అనేసి ఒక గడ్డి దానా ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో
తక్కువ రేటుకు ఇస్తుంది అనమాట. సబ్సిడీ మీద 6 రూపాయలు సబ్సిడీ. అది మనం బయట కొనాలంటే 20 రూపాయలు అవుతుంది, మనకు 6 రూపాయలకే వస్తూ ఉంది అనమాట. ఇది మనం పెట్టినట్లయితే ఏది ఇంటెన్సివ్ ఫార్మింగ్ లో మనం ఈ టిఎంఆర్ రేషన్ పెట్టినట్లయితే నెలకు 4 కేజీలు వరకు కూడా బరువు పెరుగుతుందని రైతులు చెప్తున్నారు. కాబట్టి ఇలా మనకు అవకాశం ఉంటే మన పరిధిలోకి వేరే పశువులు రావు అనుకున్నప్పుడు మనం ఒక పూట బయటికి తీసుకెళ్లడం మంచిది. లేదంటే ఇప్పుడు వేరే పశువులు వస్తాయి, అక్కడ వాటి వల్ల రోగాలు, వాటి విసర్జనలో కొన్ని ఏలికపాములు గుడ్లు ఉంటాయి, అవి ఇవి తినడం వల్ల వీటికి కంటామినేషన్ అవుతుంది, మళ్ళీ వీటికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎక్స్టెన్సివ్ దాన్ని కొద్దిగా మనం అవాయిడ్ చేస్తే మంచిది. మీరు చివరిగా మీరు పశువుల పెంపకందారులకు కానీ, గొర్రెల పెంపకందారులకు కానీ, అలాగే కోళ్ళ పెంపకందారులకు కానీ వీళ్ళందరికీ కూడా మీరు ఇచ్చేటువంటి మంచి ఒక సందేశం సార్. అంటే నేను ఇప్పుడు అందరికీ కలిపి ఒక సందేశం ఏంటంటే, ఇప్పుడు మనకు వర్షాలు ఎక్కువగా పడ్డాయి కాబట్టి బయట కుంటల్లో వాటిలో నీళ్లు నిల్వ ఉంటాయి. పశువులు వాటిని తాగకుండా మనం కొద్దిగా జాగ్రత్త పడాల్సి ఉంటది. మన ఫారంలో కూడా మంచి శుభ్రమైన నీరు మనకు అందినట్లయితే, మన పశువులకు ఇచ్చినట్లయితే ఎక్కువ రోగాలు అనేవి రాకుండా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే గడ్డి తడిచిపోయి ఉంటది వర్షాలకు, ఆ తడిచిన గడ్డిని కూడా పెట్టకుండా బాగా వాటిని ఆరబెట్టుకొని కంప్లీట్ గా ఎండిన తర్వాత పెడితే ఏదన్నా మనకు ఆ ఫంగస్ కానీ బూజు అలాంటివి ఏదన్నా ఉన్నా కూడా పోతాయి. అది మనం వేసుకోవచ్చు. ఇంకొక ఏంటంటే మనకు ఫీడ్ సేఫ్ లాంటి కొన్ని బయట మందులు దొరుకుతూ ఉంటాయి. అదేంటంటే నీళ్ళల్లో రోజుకు 40 గ్రాముల పౌడర్ రోజు వారానికి 2 సార్లు వేస్తే ఏదన్నా ఇలాంటి బూజు ఇలాంటివి ఉన్నా కూడా గడ్డిలో అది మన పశువుకి అనారోగ్యం రాకుండా ఈ పౌడర్ అనేది మనకు కాపాడుతుంది. ఇలాంటివి తెచ్చుకొని వేసుకుంటే మంచిది. ఓకే సార్, థ్యాంక్ యూ.